Hello guys, welcome back to our channel. This is the movie review of Kiskindapuri, which is directed by Kaushik and acted by Bellankonda Sai Srinivas and Anupama Parmeshan in lead actors. In-depth review like వెళ్ళామంటే మూవీ జోనరా వచ్చి హర్రర్ జోనరా చూజ్ చేసుకునింది. ప్లస్ ట్రైలర్‌లో చూపించిందే అక్కడ సినిమాలో కూడా ఉంది. పెద్ద చేంజ్‌లు ఏం లేవు. నాకు నచ్చని విషయాలున్నాయి. నచ్చిన విషయాలు సినిమాలంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే నాకు ఓవరాల్ ప్యాకేజ్‌గా. ఫస్ట్ నచ్చని విషయాల గురించి మాట్లాడేద్దాం. నచ్చిన విషయాలు మళ్ళీ చెప్తాను. నచ్చని విషయాలు ఏమున్నాయంటే ఫస్ట్ స్టార్టింగ్ జోనరాకి తగ్గట్టు ఎందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేయరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదేం విచిత్రమో. చూజ్ చేసుకున్న జోనరా వచ్చి హర్రర్ మూవీ జోనరా. కానీ వీళ్ళు స్టార్ట్ చేసే హర్రర్ మూవీలో ఫస్ట్ వస్తానే ఒక లవ్ సాంగ్, డ్యూయెట్ సాంగ్. సింపుల్‌గా చెప్పిండొచ్చు. లవ్ సాంగ్ అక్కర్లేదు. ఫస్ట్‌లో ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు అవసరం ఏం లేదు. ట్రిమ్ చేసేసిండొచ్చు గానీ, ఎందుకో ఊరికే ఏందో ఫ్యాన్స్ కోసం పెట్టాలి, ఆడియన్స్ కోసం అట్రాక్ట్ చేసే ఓ లవ్ సాంగ్ ఉండాలి, రియాక్ట్ ఉండాలి అన్నిట్లో పెట్టారే గానీ, అంతకు మించి అదొకటి నచ్చలేదు నాకు. డైరెక్ట్ స్టోరీ స్టార్ట్ చేసి చెప్పింటే బాగానే ఉండుండు. ఇంకొకటి నచ్చుతుందేంటంటే మ్యూజిక్కు. మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం హారర్ మూవీకి కొట్టాల్సింది స్లోగా ఉంటే మ్యూజిక్ కొట్టాల్సిందే గానీ, కొంచెం ఏందో డ్రమ్స్ మ్యూజిక్ కొట్టినట్టు కొట్టినాడు అక్కడక్కడ. కొంచెం కొన్నిసార్లు మ్యూజిక్ చాలా బాగుంది. కొన్నిసార్లు మ్యూజిక్ లెట్ డౌన్ అయింది. మ్యూజిక్‌లో 70, 40%, 70, 30 30% బాలేదు. 70% బాగుంది. ఇంక నచ్చిన విషయాలకొస్తే స్టోరీ మంచి స్టోరీ ఈసారి స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఫైనల్లీ బెల్లమన్న హిట్ కొట్టాడు స్క్రిప్ట్‌తో. అంటే స్క్రిప్ట్ గురించి ఎందుకు మాట్లాడతానంటే, మొన్న ప్రీమియర్ షో ఏమో అయిపోయినప్పుడు అనుకుంటా, బెల్లమన్న ఓపెన్‌గా అందరికీ ఒక మంచి ఆఫర్ ఇచ్చినాడు. స్క్రిప్ట్‌లు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఒక మెయిల్ ఐడీ చెప్పినాడు. ఆ మెయిల్ ఐడీకి సెండ్ చేయొచ్చని. మనోళ్ళ దగ్గర ఎవరి దగ్గరన్నా ఉంటే ఆ మెయిల్ ఐడీకి పంపండి. ఒక మంచి అన్నకి ఇంకో మంచి హిట్ స్ట్రీక్‌లో ఉండేటట్టు. ఏమన్నా స్క్రిప్ట్‌లు ఉంటే మెయిల్ చేసి మంచి అన్నని హిట్ స్ట్రీక్‌లో పెట్టేకి ట్రై చేయండి. ఎందుకంటే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, బెల్లంకొండ శ్రీనివాసు బాగా హార్డ్ వర్క్‌గానే ట్రై చేస్తున్నాడు. తన వంతు తను హార్డ్ వర్క్ చేస్తాడు, అన్నీ చేస్తాడు కానీ ఎందుకో హిట్ రావట్లేదు ఇన్ని రోజులు. ఈ సినిమా అయితే ఆ హిట్ రాని రోజులన్నిటి సినిమాలని ఈ సినిమా ఫుల్‌ఫిల్ చేసింది. హిట్ అయితే వచ్చింది ఫైనల్లీ తనకి. సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పేది ఎందుకంటే హారర్ మూవీ కాబట్టి ఎక్కువ చెప్పలేము. మనం ఏం చెప్పినా స్పాయిలర్‌లు అయిపోతాయి. అందుకని హారర్ మూవీ గురించి చెప్పలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. చిన్న పిల్లోళ్ళైతే కొంచెం భయపడతారు. నైట్ పూట్ల చూస్తే ఒక రైట్ అంతా గుర్తుంటది. పొద్దున్న దాకా కూడా గుర్తుంటది. ఈవినింగ్ షోలు పాటు చూస్తే సినిమా బానే ఉంది. మధ్యలో హారర్ మూవీలో హారర్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. లాస్ట్‌లో కొంచెం హారర్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గినాయి. ఫస్ట్‌లో కొంచెం లవ్ సాంగ్స్ ఇవి ఒక 40 మినిట్స్ అట్లా అంతే. ఫస్ట్‌లో కొంచెం ఒక 40 మినిట్స్, లాస్ట్‌లో ఒక 20 మినిట్స్ కొంచెం స్లో లో పేస్ అనిపించింది కానీ, మధ్యలో మొత్తం అన్నీ బాగానే అనిపించినాయి. ఇంక ఫైనల్ రివ్యూ చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఫైనల్‌గా హిట్ అయితే హిట్ మూవీ. చూ టికెట్ పెట్టిన ప్రైస్‌కి రూ. 170 వర్తా అంటే రూ. 170 వర్తే. ఇంక రేటింగ్ విషయానికొచ్చినదంటే 5/3.7, 3.8 బానే ఇయొచ్చు. ప్రొడక్షన్ క్వాలిటీస్ కొంచెం అక్కడక్కడ తక్కువ. కొంచెం డౌన్‌లోనే ఉన్నాయి ప్రొడక్షన్ క్వాలిటీస్ అక్కడక్కడ తెలిసిపోతుంది. కానీ ఇవి దయ్యం వాటిలో మటుకైతే ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగానే హ్యాండిల్ చేసినారు. ఫైనల్‌గా చెప్పాలంటే మూవీ గురించి ఇంకెవరన్నా పోదామా లేదని చూద్దామా అనే డైలమాలో పడుంటే కన్ఫామ్‌గా ఎళ్ళిపోండి. ఏం డైలమా పడొద్దు. సినిమా బాగానే ఉంది. చూడొచ్చు. మీ టికెట్‌కు వర్త్. ఓకే. బాయ్.